జగిత్యాలలో కేసీఆర్, భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి సభలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని, ఒకరి కేసులపై మరొకరు విచారణ జరగకుండా చూస్తున్నారని ఆరోపించారు. 1,00,000 కోట్ల కాళేశ్వరం కుంభకోణం జరిగిందని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి 9,000 కోట్లకే ఎందుకు లేఖ రాశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల పేరుతో కేసీఆర్ అబద్దాలు చెప్పారని బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, సిబిఐకి ఏం లేక రాష్ట్రం ఏడుగడ్డ ఇందులో అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లేఖ రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనా పైసలు 1,00,000 కోట్లు ఎందుకు రాస్తాను? కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే నేను ఈరోజు చెప్తా ఉన్నాను. వాస్తవానికి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు దగా చేశారు, తెలంగాణకు మోసం చేశారు. తెలంగాణని ఈరోజు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు, ప్రజల మీద అప్పు భారం పడింది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12,00,000 కోట్లు మీ యొక్క హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్దమా? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈ 2,5 కోట్లు 1,00,000 కోట్లు మేము ఇచ్చినాం, చర్చకు సిద్దమా? ఇద్దరితో చర్చకు సిద్దం ఉన్నా నేను. ఈ అబద్దాలు మాట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రజలు చెవులో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తాను. కార్ల రేస్ కేసు మీద విచారణ జరిపించారు, రింగ్ రోడ్డు టెండర్ల మీద విచారణ జరిపించారు, అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద విచారణ జరిపించారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంతకుముందు కేసీఆర్ గారి పరిస్థితి కూడా అంతే. ఓటుకు నోట్ల విచారణ ఉండదు. ఆయన రేవంత్ రెడ్డిని కాపాడతాడు, ఈయన కేసీఆర్ గారిని కాపాడతాడు. ఇవి ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్ అవుతుంది. ఈ రెండింటిని విడదీయలేనంత గొప్పగా వీటి మందల బంధం ఉంది. ఆ బంధమే ఆర్థిక బంధం. 1,00,000 కోట్లు కాళేశ్వరం పేరిట దోసుకున్నటువంటి కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో, ఏ కంపెనీ అయితే ఉందో అదే కంపెనీ యాజమాన్యం ఇవాళ మూసీలో 95,000 కోట్ల కాంట్రాక్ట్ అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో దాన్ని కూడా నడిపించేది ఎవరంటే ద సేమ్ కంపెనీ. సివిల్ సప్లైస్ లో బాగా స్కాములు జరుగుతున్నాయి అన్నాడు. నీ టైంలోనే జరిగిన అవే మొదలైనవి. నీ ఏజెంటే, నీ కోవర్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన పేరుకి కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్త ఆయన. కేసీఆర్ అంత అబద్దాల కోరు ఇవ్వబడి లేడండి ఈ రాజకీయ చరిత్రలో లేదు రాష్ట్రంలో. ఒకటి ఈ రేవంత్ అన్నది నాకు నచ్చింది ఏంటంటే, నెక్స్ట్ టైం కేసీఆర్ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను చూడు, అది ఒక్కటి నాకు నచ్చిందండి. వేరే అన్ని అబద్దాలే. ఆయన 6 గ్యారెంటీలు మాట్లాడేది ఉండదు, వేరే వాగ్దానాలు మాట్లాడేది ఉండదు. మహిళలకి మోసము, యువతకి మోసము. వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసి రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్లు వాళ్ళ పైసలు వాళ్ళకు కూడా ఇస్తలేరండి.